ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు నాళాళ్ళ పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా ఏర్పాటయ్యింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఒకసారి మీరు పరిశీలిస్తే ఏ చెరువులు ఉన్నాయి, ఏ నాళాలు ఉన్నాయి, ఎందువల్ల ఎస్సీ కుటుంబాల యొక్క ఇళ్లను కూల్చివేసి మరి వాళ్లను చెట్టు కింద ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిందో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా హైడ్రా అధికారులు మరి జవాబు చెప్పాలని, సమాధానం చెప్పాలని ఈ నిర్వాసితుల యొక్క తరపున భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ప్రశ్నిస్తూ ఉంది. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి గమనిస్తే హైడ్రాని అడ్డుపెట్టుకొని పేద ప్రజల యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేస్తుందని, మధ్య తరగతి ప్రజల యొక్క జీవితాలు ఏదైతే రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్నటువంటి అపార్ట్మెంట్లను కూలుస్తూ మరి పేద ప్రజల ఇళ్లను కూలుస్తూ హైడ్రా అధికారులు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేస్తే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఊరుకోదని తగిన విధంగా పోరాటానికి సిద్ధంగా ఉంటామని హైడ్రా అధికారులను హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై.